శ్రీరాముడిని పూజించడమంటే కేవలం ఫోటో ముందు దీపం వెలిగించడం మాత్రమే కాదు. ఆయన నడిచిన ధర్మమార్గంలో మనమూ అడుగులు వేయడం. మాట తప్పని నైజం. దశరథుడు పుత్రప్రేమతో కోరికను అంగీకరించలేకపోయినా తండ్రిమాట తప్పకూడదని రాజ్యాన్ని సకల భోగాలను తృణప్రాయంగా త్యాగంచేసి అడవికి బయల్దేరాడు రాముడు. భరతుడు ఎంత బ్రతిమాలినా తండ్రికి ఇచ్చిన మాటను నేను మీరలేను అని నిలబడిన ఆ నిశ్చయం సత్యవ్రతానికి పరమావధి. ధైర్యం మరియు వినయం. అపజయంలోనూ గుండె చెదరని ధైర్యం శ్రీరాముడిది. సంతోషంలోనూ తలవంచే వినయం శ్రీరాముడిది. ఎన్ని కష్టాలొచ్చినా ధర్మాన్ని వీడని ఆ గుణమే ఆయనను మర్యాద పురుషోత్తముడిని చేసింది. మైత్రీ మరియు అభయదానం. మిత్రుడు సుగ్రీవునికి ఇచ్చిన మాటకోసం వాలిని సంహరించిన మైత్రిధర్మం ఆయనది. శత్రువైనా సరే శరణు కోరి వస్తే కాపాడటం నా ధర్మం అని విభీషణుణ్ణి అక్కున చేర్చుకున్న అభయదాత ఆయన. దుష్టశిక్షణ. రావణుడు ఎంతటి వేద పండితుడైనా అహంకారంతో ధర్మం తప్పినప్పుడు లోక కళ్యాణం కోసం ఆ అహంకారాన్ని తన కోదండంతో మట్టికరింపించాడు రాముడు. ఆయన విల్లు ఎప్పుడూ లోకక్షేమం కోసమే ఎక్కుపెట్టబడింది. ఆయనను విగ్రహంలో చూడటం భక్తి అయితే ఆయన ఆశయాలను ఆచరణలో చూపడమే అసలైన ముక్తి. దేవుడు విగ్రహాల్లో లేడు, మనం పాటించే ధర్మంలో ఉన్నాడని చాటి చెబుదాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.